రాష్ట్రంలో ఇది ఒక పెద్ద ఘటనగా మనము చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈరోజు తెల్లవారుజామున తాండ్రు నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడం వల్ల ప్రస్తుతానికి ఆరోగ్య శాఖ మంత్రి చెప్పినటువంటి విధానం ప్రకారము 19 మంది చనిపోయినట్టుగా ఇక్కడ ప్రాథమిక సమాచారం. ఏదైతేనే మొత్తానికైతే ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు జరగడము, నిత్యము ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత బాధగా ఇక్కడి స్థానికులు బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ యొక్క ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఎవరంటున్నారని చెప్పి స్థానికులు కావచ్చు, ఇక్కడ బాధితులు ఏమని చెప్తున్నారంటే, ఫస్ట్ అయితే ఇదివరకు ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా కాళయ్య యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ నిత్యం వీళ్ళ యొక్క లేమి ద్వారానే ఈ యొక్క ప్రమాదం పొంచి ఉందని, ఈ యొక్క ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు ఇక్కడ బాధితులు. అయితేనేమి ఇలాంటి ప్రమాదాలు ఒక్కసారి కాదు, తాజాగా ఇటీవల కాలంలో కందవాడ దగ్గర కావచ్చు, అది మరొకన ముందు మరొకసారి ఆలూరు గేట్ దగ్గర ప్రమాదం జరగడము, అదేవిధంగా ఈ రెండు మర్చిపోకుండా ముందు మరొకసారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ప్రమాదంగా కూడా ఈ యొక్క ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఉన్నటువంటి మిర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికే వాస్తవానికి ఈ యొక్క ప్రమాదం మీద దేశ ప్రధాని మోదీ గారు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చనిపోయిన వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళకు 50,000 రూపాయలు ప్రకటించినట్టుగా ఆయన చెప్పారు. సో మొత్తానికి మాత్రం ఇప్పటికైనా ఈ యొక్క పాలకులు వారి యొక్క నిద్రమత్తును వీడి ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డు పనులు త్వరగా చేపట్టి ప్రజలకు ఒక రకమైనటువంటి సుఖవంతమైనటువంటి ఒక రవాణా సదుపాయాన్ని కల్పించాలని కోరుతున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రమాదం జరిగిన ప్రధాన కారణం అయితే వాస్తవానికి ఇంకా ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. తాజాగా వచ్చినటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఇది ఒక బేసిక్ ప్రమాదం అని చెప్తారు, కానీ ఎస్పెషల్లీ ఎవరి తప్పు ఎవరిది అని చెప్పేసి తను కూడా చెప్పలేకపోయిండో. సో మొత్తానికి ఈ యొక్క బస్సులో దాదాపు 70 మంది రావడము, దాంట్లో 19 మంది చనిపోవడము, ఇది ఒక అత్యంత పెను ప్రమాదకరంగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో అత్యంత మనసులను కలిసివేసే విధంగా ఏంటంటే, ఒక 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 పసికందు కావచ్చు, తన తల్లి కావచ్చు, వెంబడే వాళ్ళు మరణం చెందడం మాత్రం ఈ యొక్క దేశవ్యాప్తంగా ఇది ఒకటి పెను ప్రమాదం కావచ్చు, అందరి మనసులను కలిసివేస్తుంది. సో ఎవరైతే ఈ యొక్క పాలకులు ఉన్నారో, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కావచ్చు, కాళయ్య కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు, కానీ అక్కడ ప్రమాదం జరిగినటువంటి ఆ యొక్క స్థలానికి మాత్రం రాలేకపోవడాన్ని అందరూ ఒక రకంగా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఏదైతేనేమి ఎప్పుడు ఈ యొక్క హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరగడము, యథావిధిగా ఈ యొక్క అధికారులు వచ్చి పరామర్శించడం కావచ్చు, ఈ యొక్క నాయకులు వచ్చి కావచ్చు, ఏదో ఒక హామీలు ఇవ్వడము, వాళ్ళ యొక్క హామీలు మాత్రము కూటలు దాటుతాయి, కానీ పళ్ళు మాత్రం గడప దాటాలని చెప్పేసి చాలామంది చెప్తారు. ఏదైతేనే ఇప్పటికైనా త్వరితగతిన ఈ యొక్క హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పనులు ఫినిష్ చేయాలని అంటున్నారు. అయితే వాస్తవానికి గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ యొక్క రోడ్డుకు సంబంధించి కేసు ఉండడం మూలంగానే జాగ్రత్త అన్నా తీయడానికి లేదు పాపు, ఆయన ఆడ తీస్తాం. లోపల ఇది ఏమన్నా ఈరోజు జరిగిన సంఘటనకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎక్కడ కూడా జరగవలసిన పని కాదు, కానీ ఈ రోడ్డు ఎందుకయింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి కూడా తెలుసు, సమాజానికి అందరికీ తెలుసు. అప్పటి నుంచి మన్నెగూడ వరకు, అప్పటి నుంచి హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు ఏదైతుందో బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు కంప్లీట్ అయింది. మన్నెగూడ నుంచి అప్పదాకా కావాల్సిన రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో ఎన్జీటీలో కేసు వేయడం వల్ల మరి
గత 6-7 సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పని చేయకుండా ఆ ఎన్జిటీల కేసు వేయడం వల్ల ఆగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అన్ని రకాలుగా సేవ చేయడానికి పనిచేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు కోర్టు డైరెక్షన్ వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు మేము ఆ పర్యావరణ పరిరక్షకులతో ఎన్జిటీల కేసు ఎవరైతే తీసారో వాళ్ళందరితో అనేక సందర్భాల్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇక్కడ లోకల్ పరిస్థితి ఇట్లున్నది, ఈ ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది ఉన్నది, ఈ రోడ్డు లేక చాలా ప్రజలంతా 4 కాన్స్టిట్యూన్సీలు పరిగి, వికారాబాద్, చేవెళ్ల, తాండూరు కాన్స్టిట్యున్సీ వరకు కర్ణాటక పోయే రోడ్డు ఉంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్డు కావాలని చెప్పడంతో మొన్ననే వాళ్ళు కంక్లూజన్కి వచ్చి విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే పనులు కూడా స్టార్ట్ అవుతుంది. వీలైనంత వరకు ఈ రోడ్డును అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు జరిగిన సంఘటనలో మృతి చెందిన మృతులకు తీవ్ర సానుభూతి. ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? వివిధ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో పట్నం మహేందర్ హాస్పిటల్లో, మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో, వికారాబాద్ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా చనిపోయిన వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు చేస్తారు. మేడం, మంత్రి గారు ఇందాక వచ్చారు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు రోడ్డు విస్తరణ గురించి అడుగుతూ ఉంటే రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రతిసారి ఎప్పుడు ప్రమాదాలు జరిగినా కూడా ఇక్కడ రోడ్డు ఆ 2 రోజులు మాత్రమే డిస్కషన్, తర్వాత రోడ్డు విస్తరణ అనేది ఉండదు. మధ్యలో ఎన్జిటీల కేసు ఉందంటే మా బాబు లోకల్ ఉన్న నాయకులను కూడా తీసుకొని చెన్నై పోయి ఉన్నాడు. అసలు ఎందుకు ఎన్జిటీలు ఎందుకు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు ఎన్జిటీలు అవుతుంది? ఏం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ ఉద్యోగంగా వదిలేస్తాం. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ప్రాపర్ వే. చాలా ప్రమాదకరంగా ఉంది. నేను అందుకే ఇవన్నీ ఇన్సిడెంట్ మనం ముందు లోపలికి పోవడానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ సంబంధించిన విషయంలో ప్రయారిటీ చేస్తారు. దయచేసి ఇప్పుడు గుర్తిస్తా ఉన్నారు, అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం అంత ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం సహకరించండి. అందుకే చెప్పి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. మనం రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసుకోవాలి. మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రాజకీయాలు కాదు సార్, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు ప్రజలు, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్ కు స్కోప్ లేకుండా ఫస్ట్ ఇవన్నీ ప్రయారిటీ కదా. ఇప్పుడు చాలా మంది సురక్షిత వాళ్ళు ఏం చేస్తారు? ఎదురుగడ్డి గుర్తుంది ఆర్టీసీ బస్ ఏం చేయమంటావు? ఎదురుగడ్డి గుర్తుంది కూడా ఆర్టీసీ బస్ తప్పైనా డ్రైవర్ చేస్తుంటే. అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువ కూడా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ ను రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా యాక్ట్ అవుతా ఉంది. బట్ నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. గుర్తించారు నేషనల్ హైవే మరి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. 2016-17 మీరు సమయం చూడండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు శాంక్షన్ చేయిస్తే అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ దాని మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా వర్క్ చేయకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, ఇంతమంది ఉండి కూడా ఈ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా గుంతలమయమైనాయి. ఈ యాక్సిడెంట్ల కారణం ఆ రోడ్డు గుంతలు కావడం వల్ల.
స్కూటర్ వాళ్ళు పోతా ఉంటారు, గుంతం చూసి పక్కకు కట్టుకొడతారు, ఎన్నికలు కారాయన లారాయన వచ్చి కొడతా ఉన్నారు, బస్సులు వచ్చి కొడతా ఉన్నారు. అనేక మంది నీకు రోజుకు కొంతమంది చనిపోతా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా పట్టించుకోడు, ఈ జిల్లా మంత్రులు పట్టించుకోరు, మరి పక్క జిల్లాకు సంబంధించిన స్పీకర్ గారు పట్టించుకోరు. ఇదే రోడ్ నుంచి ముఖ్యమంత్రి పోతా ఉంటాడు, ఆయన పట్టించుకోరు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ప్రజల ప్రాణాలు ఈ విధంగా కోల్పోతా ఉంటే దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మరి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు 2 లక్షల రూపాయలు మరి ఆయన ఎక్స్గ్రేషియా మరి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా క్షేత్రఘాతులు ఎవరికైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళకు కూడా 50,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తాం.